హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ కోసం హెల్దీగా, టేస్టీగా, అలాగే త్వరగా అయిపోవాలి ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇదిగో మీకోసమేనండి మూంగ్లెట్స్. హై ప్రోటీన్ రెసిపీ, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ జస్ట్ మనము పెసరపప్పు నానబెట్టుకోవాలండి, అంతే. నేను ఇక్కడ 2 కప్పుల పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసేసి ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో మీరు మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకున్నారంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను గంట సేపు నానబెట్టేసుకున్నాను. సో దాన్ని మనం బ్లెండర్లోకి వేసుకోవాలి. వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, అల్లం వేసేసుకొని మనము స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. సో ఇందులో మీకు నచ్చిన కూరగాయలు వేసేసుకోవచ్చండి. ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే తురిమిన క్యారెట్, కొత్తిమీర మీ ఇష్టం. కొద్దిగా పెరుగు, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఇంకా మనం చిన్న చిన్న దోశల్లాగా వేసుకోవాలి. సో ప్యాన్ వేడి చేసేసుకొని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని చిన్న గరిటెడు వేసేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. సో మూత పెట్టేసి 2 వైపులా కుక్ అవ్వాలన్నమాట. సో 2 వైపులా బాగా కాల్చేసుకున్నాము అంటే మన ముంగ్లెట్స్ రెడీ అయిపోయాయండి. సో జస్ట్ పెసరపప్పు అండి, ఇందులో మనం బియ్యం కానీ వేరే ఏది వాడట్లేదు. ప్యూర్ పెసరపప్పు, హై ప్రోటీన్ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.